రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ గళంలో స్వరంలో కొద్దిగా మార్పు వచ్చింది. గతంలో లాగా మోదీని తిట్టడము, భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అనడము, ఇటువంటి మాటలు తగ్గించాడు. భారతదేశం చాలా గొప్ప దేశము, ఆ దేశంతో నాకు ఫ్రెండ్షిప్ కావాలి, ఈ రకమైనటువంటి సమాధానపరిచే, సంతృప్తిపరిచే భాష మాట్లాడుతున్నారు. అంతేకాకుండా మోదీ నా మంచి మిత్రుడు, మోదీ చాలా టఫ్ నెగోషియేటర్, ఆయనతో చర్చలు జరపడము, లావాదేవీలు చేయడం చాలా కష్టము, ఎందుకంటే ఆయన ఒక్క అంగుళం కూడాను వెనక్కి తగ్గడు అని చెప్పి ట్రంప్ ఈ మధ్యకాలంలో పదే అంటున్నాడు. భారతదేశపు ఆర్థిక వ్యవస్థను చచ్చిపుచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ, డెడ్ ఎకానమీ అన్నటువంటి ట్రంప్ స్వరం ఎందుకు మారింది? ట్రంప్ స్వరం మారడానికి కారణము, దానికి అసలైనటువంటి కారణం మాయల ఫకీరు ప్రాణం అక్కడెక్కడో సప్త సముద్రాలకు అవతల ఉన్నటువంటి గుహలో ఉన్నటువంటి చెట్టు తొర్రలో ఉన్నటువంటి ఒక పిచ్చుకలో ఉంది అని చెప్తారు కదా, అలాగా మ్యాన్మార్లో ఉంది. అసలు గేమ్ ప్రస్తుతము మ్యాన్మార్ కోసం జరుగుతుంది. మన భారతదేశపు తూర్పు వైపున ఉన్నటువంటి మన అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, ఈ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునేటటువంటి మ్యాన్మార్తో అసలు గేమ్ ఉంది. ఈ గేమ్ని ట్రంప్ అర్థం చేసుకున్నాడు. మ్యాన్మార్లో తన ప్రయోజనాల్ని కాపాడుకోవాలన్నట్టయితే, చైనా ప్రయోజనాలకు అడ్డుకట్ట వేయాలన్నట్టయితే, చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలన్నట్టయితే భారత్ అవసరం ఉంది. ఇది ట్రంప్ గుర్తించినటువంటి విషయం. అందుకే ట్రంప్ యొక్క స్వరంలో కొద్దిపాటిగా మార్పు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా స్పష్టంగా మార్పు కనిపిస్తుంది. ఎందుకు మ్యాన్మార్పై ఇంత ఇంట్రెస్ట్? వాస్తవానికి మ్యాన్మార్ భారతదేశపు తూర్పున ఉంది. దానికి ఒకవైపు మన దేశం సరిహద్దు అయితే, మరొక వైపు చైనా సరిహద్దుగా ఉంటుంది. థాయిలాండ్ వీటితో కూడా సరిహద్దు ఉంది, కానీ అవి అంత పెద్దవి కావు. ముఖ్యమైనటువంటి సరిహద్దు చైనాతో ఉంది. ప్రస్తుతము మ్యాన్మార్ని పరిపాలిస్తున్నటువంటి సైనిక వ్యవస్థ ఏదైతే ఉందో, టట్మడావ్ అంటారు దాన్ని, ఈ టట్మడావ్ తోటి చైనాకి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ టట్మడావ్ ప్రభుత్వాన్ని, ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ బర్మాలో ఉన్నటువంటి అనేక సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రకరకాల తిరుగుబాటు ఉద్యమాలు నడుస్తున్నాయి. కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ కరెన్ ప్రాంతంలో పోరాడుతోంది. అదేవిధంగా షాన్ స్టేట్స్లో తిరుగుబాటు జరుగుతోంది. రోహింగ్యాలు తిరుగుబాటు చేస్తున్నారు. అదేవిధంగా అరకాన్ ఆర్మీ కూడాను బర్మా ప్రభుత్వం పైన పోరాడుతోంది. ఈ రకమైనటువంటి ఇవన్నీ కలిపి కొన్ని కూటములుగా ఏర్పడ్డాయి. రోహింగ్యాలను పక్కన పెట్టి మిగతా వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. సైనిక ప్రభుత్వాన్ని నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చైనా ఏకకాలంలో అటు కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ తోటి, ఇటు టాట్మడావ్ అంటే బర్మీస్ ఆర్మీ తోటి సన్నిహిత సంబంధాలని మెయింటైన్ చేస్తుంది. దానికి కారణం ఏంటంటే, దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ కచిన్ స్టేట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ ప్రాబల్యం చాలా ఉందో, క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉందో, అక్కడ పంగ్వార్ అనేటటువంటి ప్రాంతం ఉంది. పూర్తిగా కొండ ప్రాంతం ఇది. వాస్తవానికి హిమాలయాల ఉపశాఖ అయినటువంటి పట్కాయ్ పర్వతాలు అస్సాము నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ చివరి భాగం నుంచి బర్మాలోకి వెళ్తాయి. ఈ పట్కాయ్ రేంజ్ కొండలు ఏవైతే ఉన్నాయో, ఈ పట్కాయ్ రేంజ్లో ఈ పంగ్వార్ అనే ప్రాంతం ఉంది. ఈ పంగ్వా ప్రాంతానికి ఉత్తరాన ఇంకొక ప్లేస్ ఉంది, దాని పేరు చిప్వి, CHIPWI, చిప్వి. ఈ రెండు ప్రాంతాలలో కూడాను రేర్ అర్త్ మినరల్స్, క్రిటికల్ మినరల్స్ ఈరోజు చాలా పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. అక్కడ బర్మీస్ ప్రభుత్వము రాజ్యము నడవదు. అదేవిధంగా కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ యొక్క ప్రాబల్యం ఉంది. కాబట్టి అక్కడ ఇల్లీగల్గా ఈ క్రిటికల్ మినరల్స్ని మైనింగ్ చేసి తీసుకెళ్లేందుకు చైనా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ క్రిటికల్
రేర్ అర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మార్కెట్ని చైనా తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇప్పుడు ఈ మ్యాన్మార్లో ఉన్నటువంటి నిక్షేపాలను కూడా మనం కనుక క్లోజింగ్ చేసి కొద్దిగా చూసినట్లయితే ఈ మ్యాప్లో కనపడే తెల్లటి ప్రాంతాలంతా కూడాను మైనింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాలు. ఇవన్నీ ఇల్లీగల్ మైనింగ్. ఈ ఇల్లీగల్ మైనింగ్ జరిపి కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీకి ఇవ్వడము, కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీకి చెందినటువంటి గెరిల్లాలు అనండి, ఉగ్రవాదులు అనండి, వీళ్ళు చైనాకి అమ్మడం, ఈ పని చేస్తున్నారు. దీనిని నిలుపు చేయాలన్నది ఇప్పుడు అమెరికా ప్రయత్నం. అందులో భాగంగా ఆ ప్రాంతంలో మైనింగ్ని చైనాని పక్కకు తప్పించి తాను తీసుకోవాలన్నది అమెరికా ప్రయత్నం. అయితే ఇక్కడ అమెరికాకు వచ్చేటటువంటి సమస్య ఏంటంటే ఇక్కడి నుంచి సేకరించినటువంటి క్రిటికల్ మినరల్స్ని కానీ రేర్ అర్త్ ఎలిమెంట్స్ని కానీ తీసుకుని ఎక్కడికి వెళ్ళాలి? చైనాలోకి వెళ్ళలేదు, చైనాతోటే పోటీ. థాయిలాండ్కో ఇంకో చోటుకో వెళ్ళాలంటే బర్మాలో మొత్తం చాలా పెద్ద ఎత్తున పర్యటించాలి. కాబట్టి అది రావాలి అన్నట్లయితే అది మన భారతదేశంలోకి అస్సాంలోకే రావాలి. అస్సాంలోకి రావడానికి దానికి ఉన్నటువంటి మార్గం ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధంలో వేసినటువంటి స్టిల్వెల్ రోడ్ అని ఒక రోడ్డు ఉంది. స్టిల్వెల్ అనే బ్రిటిష్ సైనికాధికారి ఈ రోడ్డుని వేయించారు. ఆ సమయంలో చైనాలో ఉన్నటువంటి జాతీయవాద శక్తులకి జపనీస్కి వ్యతిరేకంగా పోరాడేందుకు కున్మింగ్ అనే ప్రాంతం ఉంది. ఆ కున్మింగ్లో వాళ్ళకి సహకారం అందించేందుకు అస్సాములో ఉన్నటువంటి లిడో అనే ప్రాంతం నుంచి రోడ్డు వేసి ఈ రోడ్డు మొత్తము బర్మాలో ఒక 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత మిట్కినా ఇటువంటి రకరకాల ప్రాంతాలని దాటి అది చైనాలోకి వెళ్తుంది. చైనాలో నుంచి ఇది దక్షిణ చైనాలో ఉన్నటువంటి కున్మింగ్కి వెళ్తుంది. అక్కడ జాతీయవాద శక్తులకు, జపాన్ వ్యతిరేక శక్తులకు ఇంగ్లాండ్, అమెరికాలు సహకరించాయి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో రోడ్డు ఇప్పటికీ ఉంది. నేను అస్సాంలో పనిచేస్తున్నటువంటి సమయంలో లిడోకి వెళ్ళడం జరిగింది. లిడోలో ఈ స్టిల్వెల్ రోడ్ సడన్గా ఆ లిడో పట్టణ ప్రాంతం దాటిన తర్వాత 2-3 గ్రామాలు అయిన తర్వాత దాన్ని మూసేసి కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ప్రస్తుతం అది బర్మా కాబట్టి పూర్తిగా సరిహద్దుని మూసేయటం జరిగింది. అటువైపు అంతా బర్మా దాటిన తర్వాత చైనా అని చెప్పి స్థానికులు చెప్పడం జరిగింది. ఈ లిడో నుంచి ప్రారంభమైన స్టిల్వెల్ రోడ్డుని కనుక యాక్టివేట్ చేసుకోగలిగితే లిడో నుంచి దగ్గర ఉన్నటువంటి తిన్సుకియా పట్టణానికి తీసుకుని రావడానికి, ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ని తీసుకుని రావడానికి వీలవుతుంది. అయితే క్రిటికల్ అండ్ రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధీకరించే టెక్నాలజీ జపాన్ దగ్గర ఉంది. కాబట్టి జపాన్, అమెరికా, భారత్ల సహకారంతో వాటిని ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. చైనా యొక్క ఆధిపత్యాన్ని ఈ రంగంలో దెబ్బతీయాలన్నట్టయితే అమెరికాకు భారత్ సహకారము తప్పనిసరి. అందుకే ట్రంప్ నెమ్మదిగా ఇది వరకుతో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి వచ్చే క్రిప్టో కరెన్సీ వీటన్నిటిలో అతని లాభాలతో చూసుకుంటున్నాడు. కానీ అమెరికా యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు, రేర్ అర్త్ ఎలిమెంట్స్ కానీ, ఈ క్రిటికల్ మినరల్స్ కానీ వీటి విషయంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవాలన్నట్లయితే భారత్ అవసరం కనిపిస్తోంది. మ్యాన్మార్లో ఆధిపత్యాన్ని సంపాదించేందుకు అమెరికా చేస్తున్న అన్ని ప్రయత్నాలకి ఇది కారణం. కాబట్టి ఒకవేళ కనుక రేర్ ఎర్త్ మినరల్స్ని తీసుకున్నా కూడా ఈ స్టిల్వెల్ రోడ్ ద్వారానే తీసుకొచ్చి దాన్ని లిడో నుంచి మార్గరిటా నుంచి దిగ్ బాయ్ నుంచి తిన్సుకియాకి తీసుకుని రావాలి. తిన్సుకియా అప్పర్ అస్సాంలోని బ్రహ్మపుత్ర దిగువ ప్రాంతంలోని పెద్ద పట్టణం. అక్కడ శుద్ధీకరించేందుకు ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఇది ఈ కారణంగా ట్రంప్ యొక్క స్వరంలో మార్పు వచ్చింది. మోదీ ఈ గేమ్ని గమనించారు. కాబట్టి మోదీ కూడా ఏకకాలంలో కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీతోటి, అదేవిధంగా బర్మీస్ మిలిటరీ గవర్నమెంట్ ఏదైతే టాట్మడా ఉందో వాటితో కూడాను సన్నిహిత సంబంధాలని కలగటము, రోహింగ్యా ఆర్మీని దెబ్బతీసేందుకు అరకాన్ ఆర్మీ ఏదైతే సైన్యాన్ని తయారు చేస్తుందో, బర్మీస్ ఆర్మీ సహకారంతో తయారవుతుందో దానితో సంభాషణ చేయటము, ఇవన్నీ కూడాను మోదీ ప్రభుత్వం కూడా ఈ మ్యాన్మార్లో గేమ్ని ప్రారంభించింది. పర్యవసానంగా రానున్న రోజుల్లో అమెరికా తన ప్రయోజనాల కోసమైనా భారత వ్యతిరేక ఏదైతే రెటరిక్
ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటిది ఏదైతే ఉందో అది నెమ్మదిగా తగ్గించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు కానీ లేకపోతే చమురుని విషయంలో చేసినటువంటి రకరకాల ఒత్తిడులు కానీ టారిఫ్లు కానీ భారత్ను వంచలేవు అన్నటువంటి విషయం అర్థమైంది. పైపెచ్చు ఈరోజు అమెరికాకే భారత్ అవసరం ఉంది. ఈ మ్యాన్మార్ విషయంలో, మ్యాన్మార్లో లభించేటటువంటి ఖనిజాల విషయంలో నిజానికి అమెరికాతో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఈ క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి పనులు చేపట్టేటటువంటి అవకాశం కూడా ఉంది. వాస్తవానికి అస్సాంలో ఉన్నటువంటి కార్బీ ఆంగ్లాంగ్ రాష్ట్రంలో కానీ మేఘాలయ ప్రాంతంలో కూడాను క్రిటికల్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయన్నటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. వాటిని ఏ రకంగా తీయాలి, పర్యావరణపరమైనటువంటి అనుమతులు ఏ రకంగా సంపాదించాలి, గిరిజన తెగల యొక్క జీవన విధానాన్ని దెబ్బతీయకుండా ఏం చేయాలి, ఇవన్నీ కూడాను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ గేములో కూడా భారతదేశం ఒక సమర్థవంతమైన ప్లేయర్గా ఎదగవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి సొంతంగా డెవలప్ కావడము, అమెరికాకి సహకరించటము, తద్వారా అమెరికా మన పట్ల ఏదైతే కఠినమైనటువంటి వ్యవహారం చేసి మనల్ని లొంగదీసుకునే ప్రయత్నం చేసి విఫలమైందో ఇప్పుడు దోస్తీ చేసే స్థితికి మనము తీసుకుని రావచ్చును. మోదీ ప్రభుత్వము ఆ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.